పరిశుద్ధమైన దేవుడానికి స్తోత్రము నా తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు నా తండ్రి మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రము నాయన. నీ మాటలు వినడానికి నాయన సిద్ధముగా ఉన్న వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కృపను కలగచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నిలబడితే మనుషుడే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు అని సెలవిచ్చినారు. నా మాటలు నాశనము చేయండి, మీ మాటలు గుర్తింప చేయమని వచ్చిన ప్రతి అందరితో, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని కృపను కలగ చేయమని నజరుడనేసయ్య నామములో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బుజ్జండి వందనాలు, అయ్యగారికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏ దేవుడు అంట? గొప్ప దేవుడు. చెప్పాలంటే మహోన్నతుడై ఉండి, అత్యంత శక్తిమంతుడై ఉండి, గొప్ప దేవుడై ఉండి మన మధ్యకి ఎలా వచ్చాడంట? కృప సత్య సంపూర్ణుడికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనము, స్తుతిస్తున్న మనము, నిజంగా దేవుని ఎడల మనము ఎలాంటి భయము భక్తి కలిగి జీవించాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. వండితో ఉండదా? ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. చూడండి, ఒక మాట చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. నా విన్నపము నాకు నెరవేర్పబడునుగాక, నేను కోరిన దానిని దేవుడు నాకు నెరవేర్చునుగాక. హల్లెలూయా, అవునా కదా? ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది. ఇదిగో నేను ఏమైతే విన్నపములు చేసుకుంటున్నానో, నేను ఏమైతే ప్రార్థన చేసుకుంటున్నానో, ఎవరు మారాలని చేసుకుంటున్నానో, ఎవరు కుటుంబాలు బాగుపడాలని చేసుకుంటున్నానో, ఇదిగో నా విన్నపము దేవుడు వినాలి. నేను ఏమైతే కోరుకుంటున్నానో అది దేవుడు నా పట్ల నెరవేర్చాలి. ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. నిజముగా మనము భక్తి జీవితంతో, మంచి ప్రార్థనా జీవితంతో, మంచి విశ్వాస జీవితంతో, ఎన్ని జీవితం ఇది? భక్తి జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఈ 3 కలిపి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తేనంట ఖచ్చితంగా నీ విన్నపము దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనంట పరోషోధింపజాలని మహత్కార్యములను. చెప్పాలంటే చూడండి ఒకసారి, యోబు గ్రంథం 5వ అధ్యాయంలోనే 9వ వచనం అనుకుంటా, 9వ వచనం. ఆయన పరిశోధింపచాలని మహాకార్యముల లెక్కలేనన్ని. హల్లెలూయా. అసలు నువ్వు పరిశోధించలేవంట, ఇంత మహాకార్యం నా జీవితంలో ఎలా జరిగింది, అసలు ఆ కార్యం జరగని నేను అర్హుణ్ణా? అసలు పరిశోధింప చాలని మహాకార్యము జరిగిద్దంట. లెక్కలేని అద్భుత కార్యములు చేయువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటూ ఒక మాట అంటాడు చూడండి, అక్కడ 6వ అధ్యాయము 5వ అధ్యాయం 19వ వచనంలో, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7వ బాధ కలిగినను. హల్లెలూయా. ఎన్ని బాధలు? 6 బాధలు వచ్చినా సరే దేవునిని విడిపిస్తాడు. 7వ బాధ వచ్చినా సరే ఏ కీడు నీకు తగలదంట. ఎన్ని బాగున్నాయి, బాగాలేదా? శుభ్రంగా ఉన్నాయి. చెప్పాలంటే ఒక విందు భోజనం లాగా చికెన్ బిర్యానీ,
మంచి కట్టలాగుంది మొత్తం అన్నీ కలిపి. అంటే నిజంగా ఇలాంటి ఆశీర్వాదం ప్రతి జీవితంలో కావాలి. అయ్యా నువ్వు నేను ఏమైతే విన్నపం చేసుకుంటున్నానో విన్నపం నా పట్ల నెరవేర్పాలి ప్రభువా. నేను నిజముగా నేను ఏమైతే కోరుకుంటున్నానో అది నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. నిజంగా అలాంటి కోరుకోవాలి మనం. ఇలాంటి కోరుకునే ముందు మనందరూ చెప్పాను కదా, ఎలాంటి జీవితం ఉండాలంట? ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం. ఈ 3 కలిపి నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ విన్నపం వింటాడు. నీకు కలుగుతున్న ఏ పరిస్థితి అయినా సరే అంటున్నాడు కదా, 6 ఎన్నొచ్చినా దేవుడు వినిపిస్తాడు, 7 వచ్చినా సరే ఎటువంటి కీడు నీకు తగలదు. ఎంతో గొప్ప దేవుడు ఆయన. మరి అలాంటి గొప్ప దేవుడు పట్ల మన భక్తి జీవితం ఎలాగుండాలి? ఇవాటి వాక్యం ఏమిటంటే మన భక్తి జీవితం ఎలాగుండాలి. చాలామంది చూపిస్తున్న భక్తి ఎలా ఉంటుందంటే నామకార్థ భక్తి, 2 శక్తి లేని భక్తి, 3 లోపం కలిగిన భక్తి, 4 భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని భక్తి. ఎన్ని భక్తులు? 4. మొట్టమొదటి భక్తి అంటే నామకార్థ భక్తి, 2 శక్తి లేని భక్తి, 3 లోపం కలిగిన భక్తి, 4 భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని భక్తి. చాలామంది ఎలా ఉంటున్నారంటే నామకార్థ భక్తి. ఈ నామకార్థ భక్తి ద్వారా నీకు ప్రయోజనం లేదు, దేవుడికి ప్రయోజనం లేదు. ఎవరికి ప్రయోజనం లేదంట? నీకు లేదు, దేవుడికి లేదు. ఈ నామకార్థ భక్తి ఎలా ఉంటుందంటే యేసు ప్రభు గారు మత్తయి సువార్తలో చాలా చెప్పాడు ఆయన. మీరు ప్రార్థనలు మనుషులు కనబడేలాగా మనం చేయకూడదు, కానీ దేవుడికి వినబడేలా చేయాలంట. హల్లెలూయా. ఎలా చేయాలంట? మనుషులకి కనబడే ప్రార్థన చేయమాకండి. మనుషులు కనబడే ప్రార్థన నీకు మహా అయితే అబ్బా ఏం ప్రార్థన చేశాడ్రా, ఎంత ప్రార్థన చేశాడ్రా అని మహా అయితే ఒక మాటని పక్కన పెడతారు. దేవుడికి వినబడే ప్రార్థన చెయ్యండి. అది నామకార్థం కాదు, పరిపూర్ణం. మనుషులు కలే భక్తి అవసరంలా, మనుషులకి వినబడే ప్రార్థన అవసరంలా, దేవుడికి వినబడాల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నెల చిన్నారావు గారు చెప్తున్నారు ఒక మాట. ఎక్కడికో మీటింగ్ వెళ్ళాడంట, లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళకి చివరి ప్రార్థన చేయమని ప్రార్థన ఇచ్చాడంట. ప్రార్థన ఇస్తే ఆ ప్రార్థనని 20 నిమిషాలు చేశాడంట. మైక్ వదలట్లేదంట ప్రార్థన చేస్తూ. హల్లెలూయా. అంటే చాలామంది ఎలా ఉన్నారంటే ఇంటిలో పావుగంట ప్రార్థన చెయ్యం, 10 నిమిషాలు మోకాళ్ళు ప్రేసి 2 చేతులు పైకెత్తి ఆకాశం ఉన్న దేవుడి పట్ల ప్రార్థన చెయ్యం మనం. కనబడే ప్రార్థన వల్ల నీకు ప్రయోజనం లేదు, వినబడే ప్రార్థన వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గారు పరిశీలిస్తే శాస్త్రం చెప్తాడు, నువ్వు దశంభాగాలు పుదీనాలో, కొత్తిమీరలో, రకరకాల వాటిలో దశంభాగాలు ఇస్తున్నావు, కానీ దేవుడు మాట వెనకవుతూ వస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఇది నామకార్థమే. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా పరిపూర్ణమైన భక్తి చూపించకపోతే ప్రయోజనం 0. హల్లెలూయా. అసలు ఇంకోటి ఏంటంటే దేవుడిని ఎరుగుదామని చెప్పుకుంటాం, కానీ క్రియలు, తలంపులు, ఉద్దేశాలు, మాటలు ఎరగనట్టే ఉంటాయంట. ఎలాగుంటాయంట? ఎరగని విధంగానే ఉంటాయి. ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే నామకార్థ భక్తి కింద వస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే శక్తి లేని భక్తి. ఒక సమస్య ఎదురోగానే, ఒక కష్టం ఎదురోగానే, బాధ ఎదురోగానే నువ్వు తిరగాల్సింది దేవుడి వైపు, నువ్వు వెళ్ళాల్సింది మందిరానికి. ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే ఎంతసేపటికి నువ్వు మనుషుల వైపు తిరగడం ద్వారా ప్రయోజనం రాదు. అరే ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే, ఒక బాధ రాగానే దేవుడికే ప్రశ్న వేస్తారంట. ఎవరికి వేస్తారు? దేవుడు. ఏంటయ్యా ఇది? ఏమంటారంట? ఏంటయ్యా ఇది అంటే నువ్వు దేవుణ్ణి అడిగేంత మనకు ఉండకూడదు, కానీ ప్రభువా ఎందువల్ల ఇది నా జీవితంలోకి వచ్చిందో దాన్ని బయటికి పోయే మార్గం నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. లోపం కలిగిన భక్తి. లోకంలో అన్నిటికీ టైం ఇస్తాం. తినడానికి, తిరగడానికి, ఉండడానికి, చూడడానికి అన్ని టైం ఉంది, కానీ మందిరానికి రావడానికి, ప్రార్థన చేయడానికి మటుకు టైం ఇవ్వం. ఇది లోపం కలిగిన భక్తి.
హల్లెలూయా. ఇంకోటి ఏంటంట, భక్తిలోని శక్తిని ఆశ్రయించిన భక్తి. నువ్వు దేవుడిని ఆశ్రయించాలి, మనుషుని ఆశ్రయించమాకండి. దేవుడి వైపే తిరగండి, దేవుడి మాట కొరికి నిలబడండి. ఆ భక్తిలో శక్తిని కావాలా అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. చెప్పాలంటే ఎవరి భక్తి వారు కాపాడుకోవాలా, ఎవరి భక్తిని వారు కాపాడుకోవాలి. దేవుడు తన రాకడలో నిన్ను తీసుకున్నప్పుడు ఒకటే అడుగుతాడు, నీ భక్తి ఎంత అని చూస్తాడంతే. నీ ఆస్తి ఎంత, లేదంటే నువ్వు సంపాదించి నీవెన్నున్నాయి, ఎంతమంది బిడ్డలకు అన్నావు, దేవుడు చూడడు. కానీ నీ భక్తి ఎంత అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనతగా జీవించడం ద్వారా నీకు ప్రయోజనం లేదు, దేవుడికి ప్రయోజనము లేదు. మన భక్తి దేవుడు చూడాలి, కానీ మనుష్యులు చూడటం వల్ల ప్రయోజనం లేదండి. ఎవరు చూడాలంట? దేవుడే చూడాలి. నీ భక్తి ఎంతో దేవుడు చూడాలి, మనుషులు చూడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అసలు భక్తి అంటే ఏంటి, భక్తి జీవితం అంటే ఏంటి అంటే, ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, నీవు నాశనం అయిపోతున్నా పర్వాలేదు, కానీ 10 మంది రక్షించబడాలి అనుకునేది నిజమైన భక్తి. హల్లెలూయా. కానీ చాలా లోకం ఎలా ఉందంటే, 10 మంది నాశనమైన పర్లా నేను బాగుపడాలనుకుంటాడు. హల్లెలూయా. ఏంటంట, 10 మంది నాశనం అయిపోయిన పర్లా నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు. అంతేనా కదా? అది భక్తిహీనత. అరే, నేనేమైపోయినా పర్లా 10 మంది రక్షణ పొందాలి, 10 మంది దేవుడిని తెలుసుకోవాలి. చూడండి, ఒక మాట చూడండి ఫాస్ట్గా. నిర్గమాకాండం 32 అధ్యాయం 32 వచనం, 32. నిర్గమాకాండం 32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు అంటే దేవుడా, నీవు రాసిన నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని. హల్లెలూయా. మోషే గారు అంటున్నారంట, అయ్యా వారి పాపము తెలియక చేశారయ్యా, వారి పాపమును క్షమించు, లేదనుకో నువ్వు రాసేవే జీవ గ్రంథము, ఆ గ్రంథములో నుంచి నా పేరు తుడిచేశాయి. వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియకే పాపం చేశారు, వాళ్ళందరూ రక్షించబడ. నేను నాశనం అయిపోయిన పర్లా వాడు రక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భక్తి జీవితం. చెప్పండి, మనకేం జరిగిన పర్లేదు, 10 మంది రక్షించబడాలి. ఇది భక్తి జీవితం. రెండోది, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే సువార్త ప్రకటించబడాలంట. ఆ రోజు గొప్ప శ్రమలు వచ్చినాయి అని శిష్యులు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సైతము సువార్త ప్రకటిస్తూ చెదిరిపోయారంట. చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం, ఫాస్ట్గా. అపోస్తుల కార్యాలు, చాలా మంది యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున చెదిరిపోయి. 4వ వచనం, ఎవడైతే చెదిరిపోయాడో హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్కన భయముతో పరిగెడుతున్నారు, మరణ వేదనతో పరిగెడుతున్నారు, చంపేస్తారేమోనని పరిగెడుతున్నారు. అయినా సరే చెదిరిపోయిన వాడంట ఎలా పరిగెట్టాడంటే సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కానీ సువార్త ప్రకటించడం మాత్రం ఆగిపోలా. అది భక్తి జీవితం. హల్లెలూయా. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఎవరినో చమ్మా నా గురించి ప్రార్థన చెయ్యమ్మా అన్నప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అరే నాకే పరిస్థితి ఉంది, నువ్వే నాకు ప్రార్థన అడుగుతున్నావు ఏంటి అనకూడదు. చెప్పాలంటే 10 మంది నీ దగ్గర ఉన్నప్పుడు 10 మాటల్లో ఒక 2 మాటలు అంటే దేవుడి మాట చెప్పాలా. ఎన్ని మాటలు? 10 మాటల్లో
2 మాటలను దేవుడి గురించి నువ్వు చెప్పాలా, 10 మందికి, నీ స్నేహితులు చెప్పాలి, నీ బంధువర్గానికి చెప్పాలా. 2 మాటలు యేసు ప్రభు గారు అంటే ఏంటి, ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చాడు, 2 చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు భక్తి జీవితం అంటే స్టెఫెను గారిది. ఒక పక్కన రాళ్ళు పెట్టి కొడుతున్నా సరే ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? రాళ్ళు పెట్టి కొడుతున్నారు, రక్తం కారుతూ ఉంది. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా మీకు? ఏమని ప్రార్థన చేశాడంట? వాళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన స్నేహితుల గురించి, తన బంధువుల గురించి ప్రార్థన చేయలేదు కానీ, తన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయలేదు కానీ, శత్రువు గురించి ప్రార్థన చేశాడు. మరణం వచ్చింది అని అసలు ప్రార్థన చేశాడు శత్రువుల గురించి. ఈ పాపము వాళ్ళ మీద మోపమాకు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అది నిజమైన భక్తి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు రక్షించబడాలి అనేది నిజమైన భక్తి. సువార్త ప్రకటించబడాలి అనేది నిజమైన భక్తి. ఎలాంటి సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా ప్రార్థన చేస్తున్నాం అనేకుల కొరకు, అది నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఎదురైనా సరే సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో చెప్పాడంట. ఎవరు? పౌలు గారు. మరణం ఎదురైంది, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు, చచ్చిపోతాడు అని తెలుస్తున్నా సరే పరలోక రాజ్యము ఎలా వెళ్ళాలో ఒక మార్గాన్ని చూపించాడంట. చూడండి, అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. త్వరగా అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. యూదులు వచ్చి జన సమూహమును పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలకు అతని ఈడ్చిరి. చాలు, ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుయ్యం నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి పౌలు గారి మీద రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. అందులో చూడండి, అసలు పౌలు గారి మీద రాళ్ళు వేయడానికి కారణం ఏంటి తెలుసా మీకు అంతకి? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారి మీద రాళ్ళు వేయడానికి కారణం ఏంటి తెలుసా మీకు? ఒక మాట చెప్పాడంట పౌలు గారు. ఏం మాట తెలుసా? ఆకాశానికి, భూమికి, సముద్రమునకు, వాటిలో ఉన్న సమస్తమును కలగచేసిన, సృజించిన, జీవము కలిగిన దేవుడి వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నామన్నారంట. అర్థమైందా? ఆకాశానికి, భూమికి, సముద్రములకును, సముద్రంలో వాటిని సృజించిన జీవము కలిగిన దేవుడి వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం అన్నారు. ఎందుకు ప్రకటిస్తున్నాం అన్నారంటే, పౌలు గారికిను అక్కడికున్న శీలా గారికి చేసిన పని ఏంటంటే దేవతలు అని ఆరాధిస్తున్నారంట. వారిద్దరిని ఏం ఆరాధిస్తున్నారు? వారు దేవతలు. దేవుళ్ళు మనిషి రూపం దాల్చి వచ్చారని పూలదండలు వేశారంట, కొబ్బరికాయలు తెచ్చేశారంట, కొట్టేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పినందుకంట రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారని సిద్ధపడ్డారంట. హల్లెలూయా. కానీ అలాంటి వాళ్ళందరికీ ఇది చెప్పిన మాట చూడండి, 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములకు ప్రవేశింపవల్లని. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాడంట, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మొట్టమొదటి మాట చెప్పండి, ఏమున్నారంట? విశ్వాసమందు నిలకడగా ఉండండి. 2, అనేక శ్రమలు అనుభవించి వెళ్ళాలి దేవుడి రాజ్యానికి. ఎన్ని శ్రమలంట? అనేక శ్రమలు వస్తాయి. మా తీయకలేదు కానీ ప్రకటన 2:10 రాస్తుంది కదా, 10 శ్రమలు వస్తాయి, నిలబడినోడికి జీవ కిరీటం అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే చెప్పిన మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే
భరించుకుంటూ ముందెళ్ళండి, మీకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఎలా ఉందంట? పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధంగా ఉంది. చెప్పండి, ఇలాంటి వారందరికంట ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశము సమృద్ధిగా ఉండిద్దంట. ఎవరికి ఉండిద్ది? సమృద్ధి అంటే దాని అర్థం ఏంటి? సమృద్ధి అంటే ఎరా భోజనం చేసావా అంటే చేశాను అంటాడు. సమృద్ధిగా తిన్నావరా అంటే కడుపు నిండా, ఇక నీళ్లు చుక్క లోపలికి వెళ్తాక అంటే నీకు పరలోక రాజ్య ప్రవేశం అంట అంత సమృద్ధిగా దేవుడిస్తాడు. ఎప్పుడు తెలుసా అండి? నిజమైన భక్తి చూపించండి, నిజమైన ప్రార్థన చూపించండి, నిజమైన విశ్వాసం చూపించండి. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రార్థన చేసి జీవము కలిగిన దేవుడికి, నువ్వు మొరపెట్టేది సర్వశక్తిమంతుడికి. నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు అనుకున్నావు? పరిశుద్ధింపచాలని మహత్కార్యములు చేసే గొప్ప దేవుడి వైపు తిరుగుతున్నావు. ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, దేవుడి చేతిలో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇది లేదు, ఇది ఉంది అనేది లేదు. ఒక మాట చెప్పనా, నీకు డబ్బులు అవసరం అయితే బ్యాంక్కి వెళ్ళాలేమో, వైద్యం అవసరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో, కానీ దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి లేవా? కానీ నిజంగా నువ్వు ప్రార్థన చేసే దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చేది ఉంటుంది. అవునా? నువ్వు ప్రార్థన చేయడం బట్టి దేవుడు నీకు ఇచ్చేది ఉంటుంది. అది దీవెనైనా ఆశీర్వాదమైనా కృపైనా ఏదైనా సరే. కానీ నిజమైన భక్తి జీవితం అయితే కంపల్సరీ కావాలి. ఏం తినాలి? రాకడ దినాలు. అవునా కదా? దేవుడు చెప్పాడు, తను రాకడకు ముందు ఏం జరుగుతాయో అన్ని సూచనలు దేవుడు చెప్పలేదా? చెప్పాడు. దాని యుద్ధాలు రేగుతున్నాయా? భారతదేశం పాకిస్తాను, చెప్పాలంటే రష్యా ఉక్రెయిను, అరే ఇస్రాయిలు గాజా, ఇప్పుడు ఇరాన్. హల్లెలూయా. ఒక ఆయన చెప్తున్నాడంట, యుద్ధం జరుగుతానంట 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారంట. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతారంట. హల్లెలూయా. బయట పరిస్థితులు ఏం బాగాలేవు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు, మంచిగా ప్రార్థన చేయమంటున్నాడు, మంచిగా వాక్యం వినమంటున్నాడు. మన మట్టుకు మంచి ప్రార్థన మంచిగా చేయట్లా, మంచి వాక్యం మంచిగా వినట్లా. అరే ఒక మటన్ బిర్యానీ పెడుతున్నారంటే వాడు ప్లేట్లో వేసేదాకా ఆడ వైపే చూస్తారు జనాలు. భోజనాల్లో చూడరా. ఒక మంచి వాక్యము తినండ్రా అంటే దుష్టుడు వచ్చి పొనుకోరా అంటున్నాడు పక్క నుంచి వచ్చి. దేవుడేమో తినమంటున్నాడు, దుష్టుడు ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. హల్లెలూయా. మంచి ప్రార్థన చేయండి, మంచి భక్తి జీవితం, మంచి విశ్వాస జీవితం, దేవుడికి ఇష్టమైనవి అన్నీ అవి చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రశ్న ఏంటంటే, భక్తి కలిగి జీవిస్తున్నావా, భక్తిహీనతను కలిగి జీవిస్తున్నావా? భక్తి కలిగి జీవిస్తున్నావా, భక్తిహీనత కలిగి జీవిస్తున్నావా? పైకి భక్తి, లోపల భక్తిహీనత. పైకేమో భక్తి, అరే పరిశుద్ధమైన వస్తువులు వేసుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావురా బాబు అంటే మందిరానికి వెళ్తున్నానండి అంటారు. ఎక్కడికి? హల్లెలూయా. సోమవారం శనివారం దాకా ఎక్కడికి వెళ్తున్నావురా, ఎక్కడ కూర్చున్నారంటే నాటికలకు చూస్తున్నాను, సినిమాలు చూస్తున్నాను. చాలామంది ఉన్నారు, మా హాస్పిటల్లో ఉన్నారు చాలామంది, కుర్రోళ్ళు ఉన్నారు చాలామంది. మంచి ప్రార్థన చేస్తామన్నా అంటారు, నోట్లో సినిమా పాట ఉంటుంది. మంచి ప్రార్థన చేస్తామన్నా అంటారు, లోకం వైపు తిరుగుతారు. హల్లెలూయా. అంటే పైకేమో ఎలా ఉంటున్నామంటే దేవుని బిడ్డలం. ఎవరు బిడ్డలం? నేను యేసయ్య బిడ్డని అంటారా? అంటారు. కానీ లోపల సాతానుగాడికి బానిస బ్రతుకు, సాతానుగాడికి ఊడిగలు, సాతానుగాడికి పని మనిషి బ్రతుకు. ఏం బ్రతుకంటే ఇది? బానిస బ్రతుకు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు కదా, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. ఏం చూస్తాడంట? అంతరంగాన్ని కాపాడుకోండి. పరిశీలు చెప్తాడు, ఏమని చెప్తాడు? గుడ్డి వాళ్ళ పరిశీలారా, పాత్ర బయట మాత్రమే కాదు లోపల కూడా త్రోమ అంటాడు. గుడ్డివాడు ఆ పరిశీడు ఏమన్నా గుడ్డోడు కాదు, కానీ అతని జీవితం గుడ్డి జీవితంలో బతుకుతున్నాడు. హల్లెలూయా. భక్తి లోపలికి రావాలి, భక్తిహీనత బయటికి పోవాలా.
చెప్పండి ఏంటంట? భక్తి. చెప్పండి, భక్తి లోపలికి రావాలి, భక్తిహీనత బయటికి పరిగెట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది అంటే భక్తిహీనత కలిగి జీవించమాకండి. ఏం చెప్తుందండి పరిశుద్ధ గ్రంథం? భక్తిహీనత కలిగి జీవించొద్దు, భక్తి కలిగి జీవించండి. ఎందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పారంటే అది నిజమా అబద్ధమా? జరిగిద్దా జరగదా? ఖచ్చితంగా జరిగింది. భక్తిహీనత కలిగి జీవించొద్దు అంటున్నాడు. ఎందుకు జీవించకూడదో ఒక 4 రిఫరెన్స్ చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి రిఫరెన్స్ చూడండి, కీర్తన గ్రంథము 37వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 37:10. ఫాస్ట్గా తీయాలి, టైం అయిపోతుంది. కీర్తన గ్రంథం 37:10. కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాలం అంటమ్మా? చాలా కాలము అని వాక్యం చెప్తుందా? చెప్పట్లా. కొంతకాలానికంట భక్తిహీనులు లేకపోదురు, నువ్వు జాగ్రత్తగా పరిశీలించిన వాడిని కనబడరంట. ఎవరిళ్ళు? అందుకే భక్తిహీనంగా ఉండమాకండి. కొంతకాలానికి, చాలా కాలానికి కాదండి, కొంతకాలానికి లేకుండా పోతారంట వాళ్ళు భక్తిహీనులు. నువ్వు అడగచ్చు, అరే మొన్నీ మధ్యన మన పక్కనే ఇల్లు కదా వాళ్ళది, కనిపించట్లేదంటే ఇల్లు. నువ్వు ఎంత జాగ్రత్తగా వెతికినా వాడిని కనపడరంట. హల్లెలూయా. అడుగుతామంట, అరే ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ఇప్పుడుకన్నా ఉందా? చూడండి మాట చూడండి, యోబు గ్రంథము 21:28, యోబు గ్రంథం 21:28. అడుగుతామంట, ఇక్కడ గుడారం ఉండాలి, భక్తిహీనుల గుడారం ఉందా లేదా? ఇక్కడ అధిపతుల మందిరం ఎక్కడ ఉన్నది? భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉన్నది? మీరు అడుగుచున్నారే. చాలు, హల్లెలూయా. మీరు అడుగుతారంట, ఇక్కడ భక్తిహీనులు నివసించి గుడారం ఉండాలి, అది ఎక్కడ ఉంది అని అడుగుతారంట. చూడండి అక్కడ 18వ యోబు గ్రంథం 18:17. యోబు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం. భూమి మీద ఎవరు వాడిని జ్ఞాపకం చేసుకోరు, మైదానమందు ఎక్కడను. హల్లెలూయా. అందుకని భక్తిహీనులకు ఉండమాకండి. ఎందుకు ఉండదంటే భూమి మీద ఎవడు జ్ఞాపకం చేసుకోడంట. ఎవడు? అరే ఒక మంచి ప్రార్థనాపరుడు చనిపోయాడు అనుకోండి, మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. నిజంగా ఆయన బ్రతుకున్నప్పుడు ఎంత సువార్త ప్రకటించాడో నాకు తెలియదు, కానీ చనిపోయినాక విస్తారమైన సువార్త ప్రకటించాడు. ప్రకటించలేదా? హల్లెలూయా. అతను చంపేశారేమో, తన ఆత్మ బ్రతుకుంది. హల్లెలూయా. అతన్ని చంపారు కానీ అతని మాటలు మటుకు చంపలా. ప్రతి ఫోన్లో మోగుతానే ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడైతే కృంగతీస్తారో అక్కడే మొలుచుకుంటూ పైకి వస్తారంట దైవ సేవకులు. హల్లెలూయా. ఎక్కడ కొంచెం తెస్తారంట అది ఎక్కువ వెళ్ళిపోద్దంట. నిజంగా అటువంటి గొప్ప దేవుడండి మన దేవుడు. భక్తిహీనులు ఉండమాకండి, కొంతకాలానికి లేకుండా పోతారు. పరిశీలనకి వెతికినా దొరకరు. చెప్పాలంటే భూమి మీద ఇక్కడ గుడారం ఉండాలిగా అన్న ఎవడు చెప్పండి నీకు? నువ్వు భూమి మీద ఎక్కడ వెతికినా అసలు ఎవడు వాడిని జ్ఞాపం చేసుకోరంట. మైదానమందు వాడికి కనబడరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అది వాడి మీదకి వస్తుందంట. చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24 వచ్చిన త్వరగా. సామెతలు 10:24. సామెతలు 10:24. భక్తిహీనులు దేనికి భయపడును అదే వారి మీదకి వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనికైతే భయపడుతున్నావో అది నీ మీదకి వచ్చేస్తుంది. భక్తిహీనులకు ఉండొద్దు కానీ భక్తి పరులుగా ఉండండి. భక్తిహీనులు సిగ్గుపడతారని, బలాభివృద్ధి పొందరని, నశించిపోతారని, వాళ్ళు చిగురుస్తారు, నాశనానికి చిగురుస్తారని చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి మనము భక్తిని చూపించండి, భక్తిహీనతను బయటకు నెట్టండి. నిజంగా చెప్తున్నాను,
నిజంగా మన భక్తి కలిగి జీవిస్తే ఏ భయము నిన్ను చుట్టుకోదంట. హల్లెలూయా. ఏ భయము నీ పక్కకు రాదంట. అన్నాడా లేదా? నీ కుడి పక్కన అంతేనా? ఎడం పక్కన అపాయము, ఏ తెగులు? దేవుడు వాగ్దానం ఉందా? చిన్న విషయం చెప్తారు కానీ జాగ్రత్తగా. మొన్న అబ్రహాం గారి దగ్గర చిన్న మీటింగ్ జరిగింది. అబ్రహాం గారని కంకిపాడు ప్రొద్దుటూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ రెండో రోజు మీటింగ్కి నన్ను పిలిచారు. వెళ్ళిన మీటింగ్ వాక్యం చెప్పేశారు. తర్వాత ఇంకా ఆయన వాక్యం చెప్పేశాడు. ఇద్దరికి ఇచ్చారు, అయిపోయింది. వాక్యం చెప్పి బయట అక్కడ నుంచుంటే ఆ విశ్వాసులందరూ మాట్లాడుతుంటారు కదా, వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఏంటమ్మా ఎన్ని జాగ్రత్తగా వెళ్తున్నారా అయ్య గారు, జాగ్రత్తగా వెళ్తున్నారా అడుగుతుంటే అన్నాను, జాగ్రత్తగా వెళ్తున్నామమ్మా, కాకపోతే మేము దెయ్యాలకి భయపడేది కాదు కానీ కుక్కలకు భయపడాల్సి వస్తుందని చెప్పారు. దేనికి? దెయ్యాలకి భయపడే పని లేదు కానీ నిజంగా రాత్రి 1 గంటకి 2ంటికి 12ంటికి మన చర్చి పక్క నుంచి వస్తుంటే ఈ కుక్కలు అసలు సందులో తిరిగేవాళ్ళని కూడా చూడకుండా మీదకి వస్తున్నాయి. ఈ పక్క నుంచి అలాగానే మళ్ళీ బండి ఆపి పక్క తిరిగితే ఆగుతున్నాయి. 1 గంటకి 2ంటికి మాకు ఇదే జరిగింది. చిన్నారగా రాజునగర్ అయితే అయ్యే అట్నుంచి ఆయన దింపి రావాలంటే నాకు ఒక చెప్పాలంటే ఒక ఏమంటారు దీన్ని, ఒక టాస్క్ ఇది. ఏ కుక్క పట్టుకునేదో తెలియదు. సరే ఈ మాట చెప్పగానే వచ్చేసరికి రాత్రి ఎంత అయింది? 1 గంట అయింది. అర్ధరాత్రి 1 గంట 12:30 1 గంట అయింది. 1 గంటకి ఇంట్లోకి వెళ్ళి పడుకోండి. పైకి వెళ్ళి పడుకుంటే మా ఆవిడ కూర్చొని నన్ను తిడుతుంది. ఎంత లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది, అసలు ఏంటి ఇది అని, ఎందుకు అరుస్తుంది ఏంటి అని తెల్లారుజామున లేచి అడిగితే రాత్రి ఎవరో వచ్చి కాళ్ళు కొట్టారంట. హల్లెలూయా. ఉంటాయండి. చాలామంది ఏంటంటే సేవకులు పైకి బాగానే కనబడతారు, కనుక వాళ్ళకుంటే కష్టాలు, వాళ్ళకుంటే బాధలు చాలామందికి తెలియవు. ఎక్కడెక్కడో వదిలిచి వస్తారు, ఎక్కడెక్కడో వస్తారు. ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని వచ్చి కాళ్ళు కొట్టి వెళ్ళిందంట. కాళ్ళు కొట్టి ఎవరు కొట్టారో తెలియదు ఏంటి. సరే మీరు నమ్మరు, జరిగిన విషయం ఏంటంటే రాత్రి 11ంటికి నేను ఆ మాట చెప్పా. 11ంటికి చర్చిలో మేము దెయ్యాలకు భయపడం, మనుషులకు కుక్కలకు భయపడతాం అని చెప్పా. కరెక్ట్గా ఆ 11ంటికి వచ్చి కాలు టచ్ చేసి వెళ్ళింది అది. హల్లెలూయా. కొన్ని ఉంటాయి, మనం బలముతో ప్రార్థన చేస్తే అవి బలహీనంగానే కనబడతాయి. హల్లెలూయా. భక్తిహీనులుగా మనం ఉండకూడదు కానీ భక్తి పరులుగా నిలబడడం నేర్చుకోండి. భక్తిని చూపించండి, ప్రార్థనను చూపించండి, విశ్వాసం చూపించండి. అది ఎలాంటిదైనా సరే నీ ముందు నిలబడడం వణికిపోవాలి అది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది చిన్న విషయం గుర్తు చెప్తాను జాగ్రత్తగానండి. ఒకసారి దివ్య మేమందరం వెళ్ళి ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు, ఎప్పుడు నా పెళ్ళి అవ్వకముందు 4 సంవత్సరాల క్రితం ఒక ఆమె వెళ్ళేది ఆ చివర రాజీనగర్ కాదు, ప్రకాశ్ సెంటర్ పైకాపురం పక్కన, స్టేషన్ పక్కన. ఇంట్లోకి వెళ్ళి దయ్యాన్ని విదిలించడానికి వెళ్ళాం. పాపర గారి, దివ్య, చిన్నార గారు మేము అందరం నన్ను కూడా తీసుకెళ్ళాను. నేను వెళ్తే ఆమె మన చర్చి కూడా వస్తుంది. ఆ పెద్ద ఆమె ఎవరో, ఆ పెద్ద ఆమెను చూసి ఆ దయ్యం అనేది, ఆమె కనుక బయటికి వెళ్ళకపోతే నేను పైన దూకేస్తానంటుంది. ఆమె బయటికి వెళ్ళకపోతే నేను పైనుంచి దూకేస్తానంటుంది ఆ కుర్రామ. చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, చాలామంది విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళందరూ దండ పెట్టుకుని బాగానే ఉన్నారు. వాళ్ళందరూ చూసి మాట చెప్పట్లా, ఏమన్నా చూసి చెప్తుంది, ఏమన్నా పక్కన ఉందా నీ పైన దూకేస్తానంటుంది. అంటే ప్రార్థన శక్తి నీలో అములుకోవాలా. ప్రార్థన మంట మండుతుంటే ఎదురు కాలిపోద్ది. హల్లెలూయా. భక్తిని చూపించాలి కానీ భక్తిహీనతను చూపించకూడదు. ఎందుకంటే భక్తిహీనుల ప్రవర్తన అంట ఎలా ఉండిద్ది అంటే 2 మొక్కలు చూడండి. ఫస్ట్గా కీర్తన గ్రంథం 37వ కీర్తన 12వ వచనం, 37వ కీర్తన 12వ వచనం. త్వరగా అసలు భక్తిహీనులు చూపించే ప్రవర్తన, నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి చాలు. హల్లెలూయా. చూడండి ఫాస్ట్ చదివేసండి. 37:14 వచనం. చంపుదురు. 21వ వచనం.
32వ వచనం. హల్లెలూయా. భక్తిహీనులు చేసే పని ఏంటంటే నీతిమంతులను చంపాలని దురాలోచన చేస్తారంట, దీనులను దరిద్రులను పడదోస్తారంట, యథార్థవంతులను చంపుతారంట, అప్పు చేస్తారు కానీ కట్టరంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము భక్తి కలిగి జీవించాలి కానీ భక్తిహీనతను బయటికి తోసాలి. చెప్పండి, భక్తిహీనత ఏమాలంటే బయటికి వెళ్ళిపోవాలి. భక్తి ఎక్కడ రావాలి? లోపలికి రావాలి. భక్తిహీనత బయటికి పోవాలి, భక్తి లోపల రావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అసలు భక్తి కలిగి జీవించడం మాకేంటయ్యా ప్రయోజనం? మాకైనా ప్రయోజనం ఉందా అంటే, భక్తి కలిగి జీవించే వారికంట దేవుడు 4 ప్రయోజనాలు ఇస్తున్నాడంట. ఎన్ని ప్రయోజనాలు? 4. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి, వాటిలో ముఖ్యంగా సామెతల గ్రంథము 22:4 వచనం, నువ్వు నిజంగా భక్తి కలిగి జీవిస్తే దేవుడు ఇస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 22:4 వచనం. మొట్టమొదటి మాట, నువ్వు భక్తి కలిగి జీవిస్తానంట ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, జీవం వస్తుందంట. ఎన్నొస్తాయి చెప్పండి? నువ్వు నిజంగా భక్తి కలిగి జీవిస్తే, మంచి ప్రార్థన కలిగి జీవిస్తే, మంచి విశ్వాసం జీవిస్తే, 1 ఐశ్వర్యం వస్తుంది, 2 ఘనత వస్తుంది, 3 జీవం వస్తుంది. ఐశ్వర్యం, ఘనత, జీవం. 2 చూడండి, సామెతలు 19:23. సామెతలు 19:23 త్వరగా. సామెతల గ్రంథం 19:23. రెండోదంట, తృప్తిగా జీవిస్తావంట, అపాయం లేకుండా జీవిస్తావంట. చెప్పండి, ఏంటంట? తృప్తిగా జీవిస్తావు, అపాయము ఏది లేకుండా జీవిస్తావంట. ఎవరు వీళ్ళందరూ? భక్తి కలిగిన వారు అని చెప్తున్నా. సామెతలు 14:27. సామెతలు 14:27. హల్లెలూయా. ఆ భక్తి జీవితం అంట నీకు ఒక జీవపు ఓటగా ఉండిద్దంట, మరణ పాశముల నుంచి నిన్ను విడిపిస్తుందంట. చివరి మాట చూడండి, కీర్తన గ్రంథం 31:19. కీర్తన గ్రంథం 31:19. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటు చూడండి, అటు చూడొద్దు. ఇక దాచించిన మేలు ఇస్తాడంట, సిద్ధపరిచిన మేలు ఇస్తాడంట. మొట్టమొదటి ఏమో చెప్పండి? ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం వస్తుంది. 1. 2 తృప్తిగా ఉంటావు, అపాయం లేకుండా ఉంటావు. 3 ఊటగా ఉండిద్ది, మరణ పాశం నుంచి విడిపించబడతావు. 4 సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు దేవునికి ఇస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే భక్తి కలిగిన జీవితంలో ఉన్నాయి. భక్తి కలిగి జీవించండి, భక్తిహీనత కలిగి జీవించమాకండి. ఎప్పటికో ప్రశ్న వేసుకోండి, నేను భక్తి కలిగి ఉంటున్నానా, భక్తిహీనత కలిగి ఉంటున్నానా అనే ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలి. చాలామంది అంటారు నన్ను అంటావేంటి, నేను భక్తి కలిగే ఉంటా. భక్తితో మాటలు చెప్తారు. చాలామంది ఏంటంటే కొద్ది నిమిషాలు 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను, వాక్యం జాగ్రత్తగానండి. చాలామంది భక్తితో బాగానే మాట్లాడతారు, అర్థమవుతుందా? భక్తితో బాగానే మాట్లాడతారు, భక్తిహీనత చూపిస్తారు. ఏం చెప్పండి? భక్తితో మాట్లాడతారు, భక్తిహీనతను చూపిస్తారు. మన భక్తితో ఏవైతే మాట్లాడుతున్నామో భక్తి చూపించాలి కానీ భక్తిహీనత చూపించకూడదు. ఒక మాట ముగిస్తాను. పేతురు గారు యేసు ప్రభు గారిని తీసుకెళ్లే ముందు గెట్స్‌మనే తోటలోకి వచ్చి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ప్రజల పెద్దలు యేసు ప్రభు గారిని సిలువేయడానికి తీసుకెళ్లే ముందు పేతురు గారు, కొంతమంది శిష్యులు యేసు ప్రభు గారి మధ్యలో కొన్ని మాటలు జరుగుతాయి. కొన్ని మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభు గారు. మాట్లాడుతూ ఉంటే దానికి పేతురు గారు గొప్ప మాటలు చెప్తాడు. ఏం మాటలు అంటే, ఎవరు అభ్యంతరం పడినా, అభ్యంతరం, ఇది భక్తే భక్తిహీనత చెప్పాలి.
భక్తి కలిగిన మాట, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం చేశాడు? అవసరమైతే నీ కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధం అన్నాడు. అన్నాడా లేదా? ఇది భక్త, భక్తిహీనత? భక్తి. మూడోది ఏమన్నాడంటే, ప్రధాన దాసులు వచ్చి యేసు ప్రభువుని ముట్టుకొని చూస్తే తన కత్తి తీసి చెవిని తెగ నరుగుతాడు. పేతురు గారేగా నరిగింది. ఇది భక్త, భక్తిహీనత? భక్తి. కానీ యేసు ప్రభు గారు ఎప్పుడైతే ఇది చీకటి సమయం, ఇది వాడి సమయం అని చెప్పి యేసు ప్రభువుని తీసుకెళ్తుంటే ఏ భక్తితో చెప్పాడో ఆ భక్తిహీనతో పరిగెట్టాడు బయటికి. పరిగెట్టలేదా? 3 సార్లు యేసు ప్రభు గారిని ఎర్రగను అని చెప్పాడు. చిన్న పిల్ల ముందు ఎరగనట్టు చెప్పేసుకున్నాడు. ఇది భక్తిహీనతేగా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు నమ్మరు, అదే పేతురు గారు పరిశుద్ధాత్మ తాకిడితో ఎప్పుడైతే నింపబడ్డాడో ఒక చిన్న పిల్ల ముందు ఒప్పుకొని వాడు యాజకుల ముందు, శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు, వాళ్ళ బంధువుల ముందు, అందరి ముందు ఒప్పుకున్నాడు దేవుడి గురించి. అందరి మధ్యలో పేతురు గారిని, యోహాను గారిని మధ్యలో నిలబెట్టి వీళ్ళందరూ వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారంట. ఏ నామమును, ఏ బలమును, ఏ నామమును బట్టి నువ్వు ఈ కార్యం చేసావని అడిగారంట. ఏ కార్యం? పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒకరు స్వస్థపరిచాడు కదా, ఎలా చేసావు ఇది అడిగాడంట. అడిగితే దానికి చెప్తాడంట, వీరును అందరూ తెలిసిన విషయం ఏంటంటే మీరందరూ సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు. హల్లెలూయా. నజరుడు యేసయ్య నామములో స్వస్థత పొందుకున్నాడు. మరి ఏ నామమున రక్షణ లేదు? ఆకాశము కింద ఏమని ఏ మనుషుడి నామమున రక్షణ పొందలేము అన్నాడు. హల్లెలూయా. మా మాట చెప్పనా? పేతురు గారు చేసే పని ఏంటి చెప్పండి? చేపలు పడతాడా? ఏమేస్తాడు? వలలేస్తాడా? అక్కడ కూర్చున్నంత తెలుసా తెలీదా వాళ్ళందరికీ? వీడు చేపలు పట్టేవాడరా, వీళ్ళు జాలరా, తెలుసా తెలీదా? తెలుసు. అరే ఈ మాటలన్నీ చెప్తుంటేనంట చుట్టుపక్కల కూర్చున్న అందరంట, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు చూస్తున్నారంట, వామ్మో వీడు జాలరు కదా, వీడు చేపలు పట్టేవాడు కదా, ఇటువంటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి లాస్ట్లో వీరు యేసయ్యతో పాటు ఉన్నవారని గ్రహించారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థాయిని బట్టి, మన డబ్బుని బట్టి, లేకపోతే నీ చదువుని బట్టి నీ ఘనత కలగదు. కానీ యేసు ప్రభు గారిని బట్టి, జీవమగల దేవుని బట్టి నీకు ఘనత కలుగుతుంది, నీకు ఐశ్వర్యం కలుగుతుంది. నీ ప్రభు ఏది కలగాలన్నా యేసు ప్రభు గారిని బట్టే కలిగిద్ది. హల్లెలూయా. కాబట్టి మనము భక్తి కలిగి జీవించండి, భక్తిహీనతను బయటకు నెట్టండి. ఎప్పుడైతే భక్తి చూపిస్తావో దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు చెప్పండి? ఒక మాట గుర్తుందారు కన్నా, దేవుడు ఏమిస్తాడంట? భక్తి కలిగి జీవిస్తే ఐశ్వర్యం ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, జీవం. ఇంకేమిస్తాడంట? తృప్తిగా జీవిస్తావంట, అపాయం లేకుండా జీవిస్తావంట. ఇంకేమిస్తాడంట? దాచి ఉంచిన మేలిస్తాడు, సిద్ధపరిచిన మేలిస్తాడంట. ఇంకేంటి? చివరికి ఇంకో మాట ఉంది, మరణాపాయంలో నుంచి నిన్ను బయటపడేస్తాడంట. హల్లెలూయా. భక్తి కలిగి జీవించండి. నీ ప్రార్థన నిజంగా ఉండాలి, నీ విశ్వాసం నిజంగా ఉండాలి, నీ భక్తి నిజంగా ఉండాలి. ఈ 3 నిజంగా ఉంటే ఫస్ట్ మాట కూడా చెప్పా. ఏ మాట గుర్తుందా? యోబు గ్రంథంలో, ఆహా నా విన్నపము నాకు నెరవేర్పబడునుగాక, నేను కోరుకున్న దానిని దేవుడు నాకు నెరవేర్చునుగాక. ఈ 2 జరగాలంటే నువ్వు భక్తి చూపించండి, ప్రార్థన చూపించి, విశ్వాసం చూపించి, దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రము నాయన. గనుడ గొప్ప దేవుడా నీకు స్తోత్రము నా తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఎంత మటుగా మేము భక్తిహీనత చూపిస్తున్నాము, కానీ భక్తి కలిగి జీవించలేకపోతున్నాము నాయన. నీ బిడ్డలుగా ఉంటున్నామని చెప్పుకుంటాను మేము సాతానికి బానిస బ్రతుకుతున్నాం నాయన. విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాకడ దినాల్లో, చివరి దినాల్లో అయా మేము రక్షించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి, బిడ్డలు రక్షించబడాలి. మేము ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారందరూ రక్షించబడాలి నాయన. కృపను కలగ చేయమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి విన్నపము దేవా మీరు నెరవేర్చండి. వారు ఏమైతే కోరుకుంటున్నారో నాయనా వారి జీవితంలో మీ నామములో నెరవేర్పు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయ, నడిపించి బలపరిచి కృప దయచేయమని నజరుడనే యేసయ్య నామములో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా.